వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తా అని చెప్పారో, చెప్పినటువంటి నెహ్రూ కుటుంబం ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ నాయకత్వంలో ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం వారి మాట నిలబెట్టుకోవటానికి ఈ రాష్ట్రంలో 31,000 కోట్లు అంటే సుమారు 65 లక్షల మంది రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు 1.5 లక్షల అప్పు కూడా ఉన్నవారికి 1.5 లక్షలు వేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రుణం తీసుకున్నారో వారికి ఏకకాలంలో డైరెక్ట్ 1 లక్ష అప్పు ఉంటే 1 లక్ష ఒకటేసారి పడుతుంది. వాళ్ళ పాస్బుక్ బ్యాంకులు ఉన్నది తీసుకొని పోవచ్చు. 2 లక్షలు కూడా ఏకదమ్న 2 లక్షలు ఉన్న వారికి 2 లక్షలు కూడా పడడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి. ఇది రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట నిలుపుకోవడం జరుగుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని 10 సంవత్సరాలు గుంజుకొచ్చి 1 లక్షకు 1 లక్ష మితికి సరిపోక ఈరోజు ఆ 1 లక్ష పంపితే ఇంకా 7,000 కోట్లు బకాయి ఉంచారు. గత ప్రభుత్వం 7,000 కోట్ల బకాయి ఉంది. 10 సంవత్సరాల 2 అప్పు కలిపితే 26,000 కోట్లే రుణమాఫీ ఉంది. కానీ ఈ యొక్క 7 నెలల్లోనే 31,000 కోట్ల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఈరోజు అప్పులు మాఫీ చేయడం జరుగుతూ ఉంది. మిగులు రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిన మాట అమలు చేసే కొరకు చిత్తశుద్ధితో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేయబోతున్నాం. దానికి సందర్భంగా రైతులు సంతోషంగా ఉండాలి. ఇది రైతు ప్రభుత్వం, రైతు చల్లగా ఉంటేనే దేశము చల్లగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు మనము రుణమాఫీ చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము 6 గ్యారంటీ పథకాలు ఇచ్చాం. ఈరోజు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం రోజునే మనము 2,200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి డబ్బులు కట్టడం జరిగింది, ఉచితంగా బస్సు ప్రయాణం చేసే వాళ్ళ కొరకు. అదేవిధంగా 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. దానికి 1,200 కోట్లు కంపెనీలకు కట్టాం. అదేవిధంగా ఈరోజు 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేశాం. అంతేకాకుండా 4 లక్షల ఇండ్లు కూడా మరి ఈరోజు పేదలకు ఇండ్లు కట్టించబోతున్నాం. అదేవిధంగా ఈరోజు కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల లోపు కూడా జీరో బిల్లు వచ్చే విధంగా మరి 1,800 కోట్ల రూపాయలు ఈరోజు ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ప్రభుత్వము కట్టడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలు మరి అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలు చేసుకుంటూ రైతుకు అండగా నిలవాలని ఈరోజు చిత్తశుద్ధితో భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కానుంచి ఎన్నడూ కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి చేసినా, మన్మోహన్ సింగ్ చేసినా, ఇంకెవరు చేసినా కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. ఇది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఇది లిఖించబడ్డటువంటి రోజని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైతులు సంతోషంగా ఉండాలి. ప్రతి గ్రామం ర్యాలీలు తీసి రైతులకు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మరి కృతజ్ఞతలు తెలియజేయండి. మీరు ఈరోజు శాంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గం తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రైతుల పక్షాన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా రైతులు పండించే పంటలకు కూడా గిట్టుబాటు ధర కొరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అంతేకాకుండా రైతులు పండించే ప్రతి పంటకు కూడా బీమా కల్పిస్తాం. ఈరోజు పంట బీమా కల్పించి ఈరోజు ఆ పంట నష్టపోతే ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి రైతులకు పంట బీమా కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు,
బడుగులో బలహీన వర్గాల ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, దీవించండి. రాబోయే రోజుల్లో చిరస్థాయిగా మరి రైతులకు అండగా నిలిచేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దీవించమని కోరుతా ఉన్నాం.